1975 సంవత్సరం ఇస్రో తన మొదటి ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. అయితే అది కూడా రష్యా నుండి అరువు తెచ్చుకున్న కంప్యూటర్ సహాయంతో మాత్రమే. మరియు ఇస్రో ఈ ఉపగ్రహాలను ఎద్దుల బండి ద్వారా రవాణా చేసింది. ఐ రిపీట్, ఎద్దుల బండి ద్వారా ఉపగ్రహాలను రవాణా చేసింది. కానీ నేడు ఇస్రో ప్రపంచంలోని టాప్ 6 అంతరిక్ష సంస్థల్లో తన పేరును నమోదు చేసుకుంది. ఒకే టేకాఫ్లో 104 ఉపగ్రహాలను లాంచ్ చేసింది. తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని విజయవంతంగా చేరి ప్రపంచ రికార్డు సృష్టించిన ఘనత ఇస్రోది. ఇంత సాధించినా ఇప్పటి వరకు ఒక్క మనిషిని కూడా అంతరిక్షంలోకి పంపలేకపోయింది. ఐ నో, ప్రాబబ్లీ ఇది వినడానికి మీకు అంత సమస్యాత్మకంగా అనిపించకపోవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి. 1958లో నాసా స్థాపించబడినప్పుడు వాళ్ళు కేవలం 11 సంవత్సరాలలో చంద్రునిపైకి మానవులను పంపారు. మరియు ఇస్రో ఈ రోజు వరకు దీన్ని చేయలేకపోయింది. అయితే దీని వెనుక కారణం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా? వెల్, ఆల్ థ్యాంక్స్ టు ఇస్రో లిమిటెడ్ బడ్జెట్. అవును, దీని వెనుక కారణం ఇస్రో యొక్క బడ్జెట్ ఎప్పుడూ చాలా తక్కువగానే ఉంటుంది. అంతెందుకు, చంద్రయాన్ 2 సమయంలో నాసా నుండి మూన్ సాయిల్ కొనడానికి కూడా ఇస్రో వద్ద డబ్బు లేదు. కాబట్టి ఇస్రో యొక్క భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక పరిష్కారాన్ని కనిపెట్టారు మరియు తమిళనాడు నుండి అనార్థో సైట్ అనే రాయిని ఆర్డర్ చేశారు. యాక్చువల్లీ ఈ రాళ్ల ముక్కలు అసలు మూన్ యొక్క సాయిల్ అంతా ఎగ్జాక్ట్ కాంపోజిషన్ లేకపోయినా అవి కొంచెం వరకు మూన్ యొక్క సాయిల్తో సిమిలర్గా ఉన్నాయి. సో వారు ఈ రాళ్లతో ఆర్టిఫిషియల్ మూన్ సాయిల్ తయారు చేసి అందులో వారి రోవర్ను పరీక్షించి దాని కారణంగా బ్రేకింగ్ సిస్టంలో లోపాలను కనుగొన్నారు. మరియు మెరుగుదల కోసం మూన్ యొక్క రోవర్లో 4 చక్రాలకు బదులుగా 6 చక్రాలు ఫిట్ చేశారు. అండ్ అదేవిధంగా మంగళ్యాన్ మిషన్ గురించి మాట్లాడితే ఇస్రో ఆ మిషన్ను $74 మిలియన్ మాత్రమే పూర్తి చేయాల్సి వచ్చింది. కానీ నాసాకి సేమ్ ఇలాంటి సిమిలర్ మిషన్ మ్యావెన్కి సుమారు $671 మిలియన్ నిధులను పొందింది. యూసీ, ఒకవేళ ఇస్రోకు ఇంత బడ్జెట్ లభించి ఉంటే ఇస్రో తన మంగళ్యాన్ మిషన్లో కేవలం ఉపగ్రహాలను మాత్రమే కాదు, మనుషులను మార్స్లో పంపేవారు. ఎందుకంటే ఈ మిషన్లో ఇస్రో బృందం యొక్క అసాధారణ ప్రతిభ స్పష్టంగా కనబడుద్ది. బికాజ్ వాళ్లకు అంత బడ్జెట్ లేకపోయినా ప్రత్యక్ష మార్గాన్ని ఎంచుకునే బదులు వారు 8 నుండి 9 రెట్లు తక్కువ ధరలో మార్స్ చేరుకునే చాలా క్లిష్టమైన అపాజీ రైజ్ ఆర్బిటల్ మాన్యువర్ స్ట్రాటజీని ఎంచుకున్నారు మరియు మంగళ్యాన్ను అంగారకుడి కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఇస్రో యొక్క ఈ టాక్టికల్ టెక్నిక్ ఒక రకమైన పరోక్ష రుజువు. ఎందుకంటే నాసా వంటి భారీ అంతరిక్ష సంస్థ కూడా తులనాత్మకంగా ఇస్రో వంటి చిన్న అంతరిక్ష సంస్థ వద్ద అసలు మిషన్ యొక్క డేటాను దొంగలించవలసి వచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. చంద్రయాన్ 1 మిషన్ సమయంలో నాసా ఏం చేసిందో మీరే చూడండి. చంద్రయాన్ 1లో ఫిట్ చేసిన ఈ పార్ట్ నాసా యొక్క మూన్ మినరాలజీ మ్యాపర్ M3 మరియు ఈ భాగం ఇస్రో యొక్క మూన్ ఇంపాక్ట్ ప్రోబ్. వారిద్దరి పని ప్రధానంగా చంద్రుని ఉపరితలాన్ని స్కాన్ చేయడం మరియు నీటి రిసోర్స్ని సేకరించడం. కానీ ఇంపాక్ట్ ప్రోబ్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. అది చంద్రుడి సర్ఫేస్ పై ఎక్కడికైనా ఒంటరిగా ట్రావెల్ చేసి రీసెర్చ్ చేయగలదు. కానీ M3 మాత్రం చంద్రుడిని రివాల్వ్ చేస్తూ చంద్రయాన్ 3తో అటాచ్ అయి ఉండి రీసెర్చ్ చేసేలా డిజైన్ చేశారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఇంపాక్ట్ రోవర్ చంద్రుని ఉపరితలంపై దిగిన వెంటనే అది అక్కడ నీటి జాడలను కనుగొంది. ఈ జాడలు కనుగొనబడిన వెంటనే ఆ డేటాను చంద్రయాన్కి పంపింది మరియు చంద్రయాన్ అక్కడ నుండి ఇస్రో యొక్క బేస్ స్టేషన్కు పంపించింది. కానీ ఈ డేటాతో పాటు ఇది ఇస్రోకి మరొక ఎర్రర్ సిగ్నల్ కూడా పంపింది. అందులో దాని ఎక్స్టెన్సర్లలో ఒక ట్రబుల్ ఉందని సమాచారం ఇచ్చింది. సో దే హ్యాడ్ ఎ డౌట్ మూన్ మీద నీళ్లు ఉన్నాయా లేదా అని. అందుకే ఇస్రో తొందరపడి రివీల్ చేయలేదు. కానీ నాసా దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. M3ను ఉపయోగించి నాసా తమ సర్వర్లో చంద్రయాన్కు పంపిన మొత్తం డేటాను డౌన్లోడ్ చేసింది మరియు దాని పెద్ద బృందం సహాయంతో ఇస్రో కంటే ముందుగానే ఆ ఇన్ఫర్మేషన్ని ఇంటర్ప్రెట్ చేయడం ద్వారా చంద్రునిపై నీటిని గుర్తించామని ఈ విషయాన్ని న్యూస్ మీడియాలో ప్రచురించింది. యుఎస్ మన ఇస్రోను నియంత్రించడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. రష్యా, భారత్ల మధ్య క్రయోజనిక్ ఇంజన్ డీల్ రద్దు వెనుక, అలాగే ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ను యాంటీ నేషనలిస్ట్గా ప్రకటించడం వెనుక అమెరికా హస్తం ఉంది. ఎందుకంటే US 70s నుండి ఇస్రో యొక్క మిషన్లపై నిఘా పెట్టింది మరియు 90sలలో భారీ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రోకి అత్యవసరంగా హెవీ లిఫ్ట్ రాకెట్లు అవసరమని తెలుసుకుంది. ఎలాగో ఇస్రో తన పాత ఘన ఇంధన రాకెట్లు సాయం తీసుకుని ఉంటే ఫ్యూయల్ ట్యాంక్ పరిమాణం పెంచి కొత్త మార్పులతో పాటు ఎన్నో పరీక్షలు చేయాల్సి వచ్చేది మరియు భారీ పెట్టుబడి అవసరం. సో చివరికి ఇస్రో వద్ద ఒకటే పరిష్కారం, శక్తివంతమైన క్రయోజనిక్ ఇంజన్లు. యాక్చువల్లీ ఇవి స్క్రాచ్ నుండి నిర్మించడానికి ఇస్రోకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి వాటిని నేరుగా రష్యా నుండి కొనుక్కుంటే
చాలా తక్కువ ఖర్చు అవుతుందని ఇస్రో భావించింది. సో అందుకే రష్యాతో KVD-1 ఇంజన్స్ డీల్ కుదుర్చుకుంది. అయితే MTCR అంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ రూల్ని రష్యా విచ్ఛిన్నం చేసిందని యుఎస్ ఆరోపించింది. ఎందుకంటే దీని ప్రకారం రష్యా తన పవర్ఫుల్ ఇంజన్స్ని ఇంక్లూడింగ్ వెస్టర్న్ కంట్రీస్ అండ్ భారతదేశంతో సహా ఏ దేశానికి విక్రయించకూడదు. సో ఆ డీల్ క్యాన్సిల్ అయింది. అందుకే భారతదేశం తన ప్రతిష్టాత్మక మిషన్లను బ్యాక్ఫుట్లో ఉంచాల్సి వచ్చింది. వాస్తవానికి ఇస్రో తన గగన్యాన్, మార్స్ ల్యాండర్ మిషన్, వీనస్ ఆర్బిటర్ మిషన్ మరియు మన స్వంత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూడా 2-3 దశాబ్దాల క్రితమే ప్లాన్ చేసింది. అయితే ఈ మిషన్ల కోసం అదనపు శక్తివంతమైన క్రయోజనిక్ ఇంజన్లు అవసరం. సో యుఎస్ఏ ఒక దశలో క్రయోజనిక్ ఇంజన్లు ప్రాజెక్ట్స్ యొక్క R&Dతో సంబంధం ఉన్న ప్రాజెక్ట్ లీడర్ అయిన డాక్టర్ నంబి నారాయణ్ను నేరుగా యాంటీ నేషనల్ స్కాండల్లో ఇరికించింది. అతను ఇస్రో టాప్ సీక్రెట్స్ను పాకిస్తాన్కు పంపినట్లు ఆయనపై ఆరోపణలు సృష్టించింది. కానీ తర్వాత విచారణలో అది పూర్తిగా అబద్ధమని తేలింది. ఇన్ఫ్యాక్ట్ విచారణలో అమెరికా పనిన కుట్ర అండ్ వాళ్ళు క్రియేట్ చేసిన పుకారు అని తర్వాత తేలింది. కానీ అప్పటికే మనం చాలా నష్టాన్ని చూశాం. ఎందుకంటే నంబి నారాయణ్ రాబోయే కీలకమైన సంవత్సరాల్లో మిషన్పై దృష్టి కేంద్రీకరించి సాంకేతికతను అభివృద్ధి చేయాలని అనుకున్నారు. కానీ అతను ఈ కట్టుబాట్లన్నిటిలో ఇరుక్కుపోయాడు. అయితే ఆ తర్వాత మళ్లీ పనులు ప్రారంభించి ఈ రోజు చివరకు ఇస్రో సొంతంగా క్రయోజనిక్ ఇంజన్లు కలిగి ఉందని చెప్పవచ్చు. ఒకవేళ ఈ మిషన్ కలలన్నీ అసలు ప్రణాళిక ప్రకారం విజయవంతమై ఉంటే బహుశా ఇస్రో ఈరోజు నాసాకు చాలా దగ్గరగా ఉండేది. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్లో చెప్పండి. యాక్చువల్లీ ఇస్రోని నాసాతో కంపేర్ చేస్తే నాసా స్థాపించబడిన 11 సంవత్సరాలలో చంద్రునిపైకి మానవులను పంపింది. దీని ప్రకారం 1969లో స్థాపించబడిన ఇస్రో 1980లలో గగన్యాన్ ప్రాజెక్టును పూర్తి చేసి కనీసం ఒక భారతీయ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపి ఉండాలి కదా. బట్ ఆ సమయంలో ఇస్రోకి ఇది అసాధ్యం. ఎందుకంటే ఇస్రోకి గగన్యాన్ను పూర్తి చేయడానికి ఈరోజు రూపీ వాల్యూ బట్టి 10,000 కోట్లు అవసరం. మరియు అదే ప్రాజెక్టును 1980లలో పూర్తి చేయడానికి 600 కోట్ల రూపాయలు అవసరం. ఎందుకంటే 1980లలో 6 రూపాయలు ఈరోజు 100 రూపాయలకి సమానం. మీకు ఇంకొక విషయం తెలుసా? ఈ 600 కోట్ల రూపాయలు ఆ సమయంలో మన యూనియన్ బడ్జెట్లో 5-6% ఉండేది. ఇప్పుడు నాసా తన అపోలో మిషన్ను ఇస్రో బడ్జెట్లో సగం కంటే తక్కువతో ప్రారంభించినప్పుడు వారు తీవ్రమైన ఎదురుదెబ్బలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటి ఆఫ్రికన్ అమెరికన్లు $20 బిలియన్ ఖర్చు చేయడం ద్వారా 2 వ్యక్తులను చంద్రునిపైకి పంపవచ్చు. కానీ వాళ్ళను పంపే బదులు మాలాంటి వాళ్లకు భోజనం, వసతి ఏర్పాట్లు చేసి డెవలప్మెంట్ చేసి ఉంటే బాగుండేదని బ్యాక్లాష్ పోరాటం జరిగింది. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఒక అభివృద్ధి చెందిన దేశం ఆ సమయంలో దాని లిటరసీ రేటు 95% కంటే ఎక్కువ. అలాంటి దేశం అత్యంత విజయవంతమైన మిషన్ కోసం వాళ్ళు చాలా ఎదురుదెబ్బలను ఎదుర్కోవాల్సి వచ్చింది. బట్ ఆ సమయంలో భారతదేశం అభివృద్ధి చెందలేదు అండ్ భారతదేశ లిటరసీ రేటు 30% కంటే ఎక్కువగా లేదు. మరియు భారతదేశ స్థితితో పోల్చితే ఈ మిషన్ యొక్క బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంది. దీనిని అమలు చేసి ఉంటే ఏ స్థాయిలో ఎదురుదెబ్బలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరే అంచనా వేయండి. నియర్లీ 1917 అండ్ 1980లలో భారతదేశం బాగా కరువులో ఉంది మరియు దేశవ్యాప్తంగా ఆకలితో మరణాలు ఎక్కువయ్యాయి. సరైన వ్యవసాయం లేదు అండ్ ఎగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి. దిగుమతుల మీద బాగా ఆధారపడాల్సి వచ్చింది. పైగా అప్పుల మీద అప్పులు భారతదేశంపై పెరుగుతూ ఉన్నాయి. సో ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం వ్యవసాయ, విద్య మరియు పరిశ్రమలకు కేంద్ర బడ్జెట్లో గరిష్ట వాటాను ఇచ్చింది. ఈ కారణంగా భారతదేశంలో గ్రీన్ అండ్ వైట్ రెవల్యూషన్ జరిగింది. బికాస్ భారతదేశానికి ఈ విషయాలన్నీ మరింత అవసరం కాబట్టి ఇది ప్రారంభించబడింది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఆర్థిక సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఇస్రోకి ఈ డబ్బును ఇచ్చి ఉంటే బహుశా ఇస్రో నేడు పాకిస్తాన్ సూపర్కోలాగా నాశనమై ఉండేది. అలాగే 1991లో భారతదేశంలో గొప్ప ఆర్థిక సంక్షోభం మొదలైంది. దాని నుండి బయటపడడానికి మనకు 10 నుండి 15 సంవత్సరాలు పట్టింది. అందుకే ప్రధాన సమస్యను విస్మరించి గవర్నమెంట్ గనక ఇస్రో బడ్జెట్ను పూర్తిగా ఆమోదించినట్లయితే బహుశా మనం ఎప్పటికీ ఈ క్రైసిస్ నుండి బయటకు వచ్చి ఉండేవాళ్ళం కాదు అండ్ ఇస్రో కూడా ముందుకు వెళ్ళుండేది కాదు. యాక్చువల్లీ నాసా యొక్క ప్రేరణ యుఎస్ఏని ఆల్రౌండ్ సూపర్ పవర్గా మార్చడం. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా వేగంగా వృద్ధి చెందిన దేశంగా యుఎస్ అవతరించింది. వాస్తవానికి 2వ ప్రపంచ యుద్ధం ముందు వరకు యుఎస్ఎస్ఆర్ మరియు యుఎస్ కలిసి ఉన్నాయి. కానీ ఆ తర్వాత పొలిటికల్ ఐడియాలజీ సంబంధించి ఇద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. కాబట్టి వారిద్దరూ తమ పొలిటికల్ ఐడియాలజీ ఈ అభివృద్ధికి ఎంత అనుకూలంగా ఉందో నిరూపించడం ప్రారంభించారు. ఈ పోటీ యుఎస్ యొక్క నాసా
మరియు రష్యాకు చెందిన రాస్కోస్మస్ మధ్య సాంకేతిక సంఘర్షణను ప్రారంభించింది. ఇందులో వాళ్ళ ప్రేరణ ఏమిటంటే వాళ్ళలో ఎవరు మరింత అధునాతన సాంకేతికతను సృష్టించి ప్రపంచానికి అందజేస్తే ప్రపంచం అంతా వాళ్ళ ఐడియాలజీని అనుసరిస్తుంది. ఎందుకంటే అది పురోగతికి చిహ్నం. ఇది మిసైల్స్ తయారు చేస్తంతో ప్రారంభమైంది. కానీ యుఎస్ఎస్ఆర్ దానిని వేరే స్థాయికి తీసుకెళ్లింది. వాళ్ళు 1957లో ఒక నెలలోపు స్పుత్నిక్ 1 మరియు స్పుత్నిక్ 2 అనే 2 ఉపగ్రహాలను ప్రయోగించింది. దీన్ని చూసి తట్టుకోలేకపోయిన యుఎస్ మరుసటి సంవత్సరం 1958లో నాసాని స్థాపించారు మరియు తన మొదటి ఉపగ్రహమైన ఎక్స్ప్లోరర్ 1ని ప్రయోగించారు. దానికి ప్రతిస్పందనగా యుఎస్ఎస్ఆర్ 1961లో యూరీ గగరిన్ను అంతరిక్షంలోకి పంపింది. ఆ తర్వాత మరో అడుగు ముందుకేసి 1962లో అమెరికా ఆస్ట్రోనాట్ జాన్ గ్లెన్ను అంతరిక్షంలోకి పంపి అతన్ని భూమి మొత్తాన్ని చుట్టేలా చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కాబట్టి ఇక్కడ మీరు చూడవచ్చు 2 దేశాల మధ్య కంటిన్యూస్ పోటీ అని. ఆ తర్వాత 1967 వరకు ఈ రేసులో అమెరికా ప్రత్యేకంగా ఏమీ సాధించలేదు. కానీ 1969లో అపోలో 11 కింద నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్లను చంద్రునిపైకి పంపిన మొదటి దేశంగా యుఎస్ అవతరించింది. నాసా చివరకు ఈ రేసును గెలుచుకుంది మరియు వారి వేగవంతమైన వృద్ధికి ప్రధాన కారణం విచక్షణారహిత పోటీ. నిజానికి మిత్రులారా, మన ఇస్రో వ్యవస్థాపకుడు విక్రమ్ సారాభాయ్ ఐడియాలజీని పరిశీలిస్తే అతని ప్రకారం ఇస్రో యొక్క మెయిన్ ఉద్దేశం మానవత్వం మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క నిజమైన సమస్యలను పరిష్కరించడం మాత్రమే. అంటే ఇస్రోకు సరైన బడ్జెట్ లభించినట్లయితే మిషన్ల కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా వారు ఇండియా యొక్క ఫ్యూచరిస్టిక్ విషయాలలో పెట్టుబడి పెట్టేవారు. తద్వారా మన అగ్రికల్చర్ బేస్డ్ ఎకనామీ సిస్టమ్కు శాటిలైట్ ఇమేజింగ్ నుండి కొంత సహాయం లభిస్తుంది. మరియు నేటికి ఇస్రో అదే చేస్తుంది. భారతీయ సమాజానికి అవగాహన కల్పించడానికి ఇస్రో కూడా త్వరలో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రారంభించబోతుంది. మీరు దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద కామెంట్స్లో తెలియచేయండి. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.